అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో గల శ్రీప్రకాష్ కళాశాలలో గత 3 రోజులుగా జరిగిన సిబిఎస్ఈ బాలికల క్లస్టర్ 7 ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గెలుపోటములు చూడకుండా విద్యార్థులు క్రీడల్లో పాల్గొవాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులు అందరూ సమానమే అని, ఆడపిల్లల జోలికి వస్తే తాట తీసేటట్లు ఆడపిల్లలు ఉండాలన్నారు. తల్లిదండ్రులు ఆ విధంగా ఆడపిల్లలను పెంచాలన్నారు. పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం యాజమాన్యాలు అవగాహన కల్పించాలన్నారు. ఆటలు ఆడే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, మన ఆడపిల్లను మనమే ఇంట్లో గౌరవించుకోవాలన్నారు. గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని, గంజాయి డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. పిల్లలు గంజాయి డ్రగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే పిల్లల భవిష్యత్తులో నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిబిఎస్ఈ ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ పోటీల్లో విజేతలకు అభినందనలు తెలిపి బహుమతులను అందజేశారు. రిపోర్టర్ తోటరాజు, పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. తెలుసు అనుకునే స్టేజ్ ఏజ్ ఇప్పుడు మీది, కానీ నేను ఆ ఏజ్ని తప్పట్టట్లేదు, ఆ స్టేజ్ని తప్పట్టట్లేదు. కానీ ఇది అన్నది చాలా క్రూషియల్ పీరియడ్. నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా, ఇంతకుముందు ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా పిల్లల విషయంలో చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అది పిల్లల విషయంలోనే కాదు, నేనేమంటానంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక మంచి థింకింగ్లో ఉండి జరుగుతున్న సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి అన్నది ధైర్యంగా పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్పాలి. అంతేగాని నువ్వు ఆడపిల్లవి ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఆడపిల్లవి ఈ టైం కల్లా రావాలి, నువ్వు ఆడపిల్లవి ఇదే చదవాలి, నువ్వు ఆడపిల్లవి ఈ టైం పెళ్లి చేయాలి, నువ్వు ఆడపిల్లవి ఈ టైం పిల్లలు కనాలి, ఇది కాదు. నువ్వు ఆడపిల్లవి అనేసరికి నీ జోలికి ఎవడైనా వస్తే తాట తీసేటట్టు ఉండాలి, కానీ వారికి తలంచేటట్టు ఉండకూడదు అన్న స్పిరిట్ ఎట్టి పరిస్థితులని పిల్లలకి కనుక నేర్పించగలిగితే ఈ సొసైటీలో ఈ చైల్డ్ అబ్యూజెస్, అదేవిధంగా పిల్లలకి, ఆడపిల్లల్ని ఈ రేపులు, అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉంటాయి. నేను చూస్తున్నానమ్మా, చిన్న చిన్న పిల్లలు ఎంత దారుణం అయిపోయిందంటే, కొంత ఈ స్టేజ్లో నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్గా ఇంతమంది పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, టీచర్స్, పేరెంట్స్, కోచెస్ అందరూ ఉన్నారు కాబట్టి, స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పుకునే దిక్కుమాలిన స్థితికి ఈరోజు మనం దిగజారిపోయాం. దాన్ని ఎందువల్ల సిచ్యువేషన్స్ వచ్చింది అన్నది మనం ఆలోచించుకొని దాన్ని పోస్ట్ మార్టం చేసే కన్నా పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అని చెప్పే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కంపల్సరిగా యాజమాన్యాలు కూడా చేయాలని సవినయంగా మీ అందరికీ కూడా తెలియజెప్పుకుంటున్నా.